గుణం, తమో గుణం, సాత్విక గుణం. అసలు పొద్దున కూడా అదే చెప్పాను. చిన్నముద్రం ఎందుకు చూపించాను దక్షిణామూర్తి అంటే ఉండేది మూడేరా, రజస్సు, తమస్సు, సాత్వికం. ఈ మూడు త్రిమూర్తులు, త్రిగుణాత్మకం, త్రిశక్తులు. ఇవన్నీ నీలో నువ్వు విమిడించుకుంటే నీలో నువ్వే నువ్వు దర్శనం అయితే ఆత్మ పరమాత్మ స్వరూపంగా ఉండిపోతావురా. ఆ చిన్ముద్ర స్వరూపం అదేనే. మనం దాన్ని అర్థం చేసుకోకుండా నిశ్చలతత్వం, మూడు గుణాలు పోతే కదా నిశ్చలతత్వం అవుతుంది. ఏ గుణం ఉన్నా కూడా ఆ గుణంలో దాన్ని అనుభవించాల్సి వస్తుంది. సాత్వికమైనా రావాల్సి వస్తుంది, రజోగుణమైనా రావాల్సి వస్తుంది, తమో గుణమైనా అనుభవించాల్సి వస్తుంది. ఇవన్నీ నిశ్చలమైపోవాలి. వాసన పోతే కదా నిశ్చలతత్వం వస్తుంది. కాబట్టి చాలా ఉన్నాయి. మనం ఎంత తెలుసుకున్నా ఏమి